Hello aspirants, welcome to the session. IBPS and SBI క్లర్క్ ప్రిలిమ్స్ లెవెల్ ప్రాక్టీస్ సెషన్స్ అయితే మనం మాట్లాడుతున్నాం. దిస్ ఇస్ ద 11th సెట్. ఫస్ట్ 10 సెషన్స్ వచ్చేసి క్వాంట్ అండ్ రీజనింగ్ ఒకే సెషన్లో మాట్లాడడం జరిగింది. ఇప్పటి నుంచి మనం క్వాంట్ సపరేట్గా, రీజనింగ్ సపరేట్గా మాట్లాడుకుందాం, రైట్? ఎస్. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి నేను చేసిన కంటెంట్ గురించి మాట్లాడుతానండి. చూడండి, ఇక్కడ 1K వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, టోటల్ 1K ప్లస్ వీడియోస్ అంటే 1000+ వీడియోస్ అయితే చేయడం జరిగింది. దీస్ ఆర్ ద రీసెంట్ సెషన్స్ వాట్ వీ హ్యావ్ మేడ్. ఓకే, రీజనింగ్ ప్రాక్టీస్ సెట్ 10. దిస్ ఈస్ ద 11th సెషన్ కదా. ఈరోజు నెక్స్ట్ సెషన్ మాట్లాడుకుంటున్నాం. అలాగే మెయిన్స్ లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేస్తే మనం ఏమేమి చెక్ చేసాం, ఏమేమి క్వశ్చన్స్, రైట్? సో టోటల్ ఐబిపిఎస్ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న వీడియో ఇది. ఓకే, ఆర్ఆర్బి 2025 కోసం వీడియోస్ అయితే చేయడం జరిగింది. మెయిన్స్ లెవెల్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ టోటల్ క్లాసెస్ వచ్చేసి 476 వీడియోస్ అయితే చేశానండి. రీజనింగ్ వచ్చేసి 168 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్స్ రిలేటెడ్ మనం 131 వీడియోస్ మాట్లాడుకున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ద సెట్. ఓకే, టోటల్ 131 వీడియోస్ మాట్లాడాం. ఈ ప్రాక్టీస్ సెషన్స్లో అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో ప్రాఫిట్ అండ్ లాస్ డేటా ఇంటర్ప్రిటేషన్, టైమ్ అండ్ వర్క్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇలాగా మనం అర్థమెటిక్ డేటా ఇంటర్ప్రిటేషన్ మాట్లాడడం జరిగింది. అలాగే క్యాండిల్ స్టిక్ డిఐ, అలాగే నెక్స్ట్ స్కేటర్ డిఐ, కేస్లెట్ డిఐ, ఇలాంటి డిఫరెంట్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ చేయడం జరిగింది, రైట్? సో అర్థమెటిక్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ చేయడం జరిగింది. ఓకే, ఒక్కసారి సెషన్స్ అన్ని వాచ్ చేయండి, కొంచెం టైం తీసుకోండి, క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళండి, రైట్? ఎస్, వెరీ గుడ్. వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం ఇంకా. సో క్వాంట్ సెషన్ మాట్లాడుతున్నాం కదా. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ప్రతి వీడియోలో చెప్పినట్టే జస్ట్ పాజ్ ద వీడియో, ట్రై యువర్ సెల్ఫ్, దెన్ వాచ్ ద ఎక్స్ప్లెనేషన్, రైట్? ఎస్, హియర్ ఇస్ ద క్వశ్చన్. A boat can cover 448 kilometers in still water in 14 hours, and it can cover 210 kilometers upstream and covers 90 kilometers downstream. What is the speed of boat in upstream? Upstream speed అడుగుతున్నారు. వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ స్టిల్ వాటర్ చెప్పారు కదా 14 hours అని చెప్పేసి. స్టిల్ వాటర్ అంటే బోట్ స్పీడ్ మాత్రమే. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం టేకెన్. వెరీ గుడ్. 32 times క్యాన్సిల్ అవుతుంది. 32 kmph ఇస్ ద బోట్ స్పీడ్. వెరీ గుడ్. ఇట్ కెన్ కవర్ 210 kilometers అప్స్ట్రీమ్ అండ్ 90 kilometers. టోటల్ టైం ఇచ్చేసారు. టోటల్ టైం 10 hours. అప్స్ట్రీమ్ 210 అపాన్ అప్స్ట్రీమ్ అంటే 32 మైనస్ ఎస్ ప్లస్ 90 అపాన్ 32 plus yes, this total time is 10 hours. 0 getting cancelled. నన్ను అడుగుతుంది అప్స్ట్రీమ్, ఇచ్చిన వాల్యూస్ అప్స్ట్రీమ్లో ఉన్నట్టు అంటే ఎస్ వాల్యూ ఇక్కడ నుంచి 8 వస్తుంది, ఇక్కడ నుంచి 12, ఇక్కడ నుంచి 4, ఇక్కడ నుంచి 36. ఇది అయ్యే ఛాన్సే లేదు, రైట్? ఎందుకంటే బోట్ కొట్టుకెళ్ళిపోతుంది. స్ట్రీమ్ స్పీడ్ ఇది అయ్యే ఛాన్స్ లేదు, రైట్? బోట్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్ 0 అయిపోతుంది. ఓకే, నెగిటివ్ వాల్యూ వస్తుంది ఇక్కడ. సో ఈ 3 వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ అయ్యి ఉండాలి. వెరీ గుడ్. సో అన్నిటికంటే తక్కువ స్పీడ్తో మాట్లాడదాం. 28 అని చెప్పేసి 21 అపాన్ 28 ప్లస్ 9 అపాన్ 36. వెరీ గుడ్. This value is 3/4, this value is 1/4. ఎగ్జాక్ట్లీ రెండింటిని యాడ్ చేస్తే 1 వచ్చేస్తుంది. 28 is my final answer for this question, రైట్? వెరీ గుడ్. కొంచెం లాజిక్ అప్లై చేసి ఉన్న 5 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ మాత్రమే చెక్ చేసాడని ట్రై చేసాం. అందులో కూడా మినిమం వాల్యూ నుంచి చెక్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్.
The average weight of 9 persons increased by 3 when a new person joins. In place of weight 42 kgs, what is the weight of the new person? వెళ్ళిపోయిన పర్సన్ ఒక పర్సన్ వచ్చి రీప్లేస్ చేసేట. ఒకవేళ రీప్లేస్ అయిన పర్సన్ వెయిట్ కూడా 42 కేజీసే అయ్యింది అనుకుందాం ఫర్ సపోజ్. అలాంటప్పుడు యావరేజ్లో ఎలాంటి చేంజ్ రాదు. ఓకే, కానీ ఇంక్రీజ్ అవుతోంది కాబట్టి యావరేజ్ 42 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత ఇంక్రీజ్ అయింది? 3 ఇంక్రీజ్ అయింది. అలా టోటల్ 9 మెంబర్స్ మీద ఇంక్రీజ్ అయింది. 3 9 times 27, right? 42 plus 27, which is 69 kgs. 69 kgs is the final answer for this question, right? Okay, యావరేజ్ చేంజ్ అవ్వట్లేదు అంటే కనుక వెళ్ళిపోయిన పర్సన్ వచ్చిన పర్సన్ ఇద్దరు ఈక్వల్ వెయిట్. యావరేజ్ కనుక ఇంక్రీజ్ అవుతుంది అంటే వెళ్ళిపోయిన పర్సన్ కంటే జాయిన్ అయిన పర్సన్ యావరేజ్ వెయిట్ ఎక్కువతో జాయిన్ అయినట్టు, అప్పుడే నాకు యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే యావరేజ్ కనుక తగ్గింది అంటే వెళ్ళిపోయిన పర్సన్ కంటే తక్కువ వెయిట్ వచ్చి జాయిన్ అయినట్టు. ఓకే, 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సూపర్. నెక్స్ట్, after 4 years the ratio of age of Sweta and Shreya will be the ratio of percentages of them. Very good. పర్సెంటేజ్ ఇచ్చారు, రేషియో, అలాగే 4 years తర్వాత ఇచ్చారు. రేషియో బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ నుంచి అడుగుతున్న క్వశ్చన్. ఓకే, శ్వేత, శ్రేయ. ప్రజెంట్ రేషియో ఈజ్ 1:2. అలాగే ప్రజెంట్ అంటే 0 రాసుకోండి. ఆఫ్టర్ 4 years ప్లస్ 4, ఇద్దరికి 4 years ఇంక్రీజ్ అవ్వాలి, రైట్? 3:5. ఇద్దరికి 4 years ఇంక్రీజ్ అవుతుంది అంటే పార్ట్స్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా 2 parts ఇంక్రీజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 parts ఇంక్రీజ్ అవుతుంది. అలాగా డిఫరెంట్ పార్ట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వకూడదు. రేషియోని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయడం ఎలాగా? ఫస్ట్ రేషియోలో డిఫరెన్స్ తీసుకొని వచ్చి సెకండ్ రేషియోతో మల్టిప్లై చేయండి. సెకండ్ రేషియో డిఫరెన్స్ తీసుకొని వెళ్ళి ఫస్ట్ రేషియోలో మల్టిప్లై చేయండి. సో దట్ రేషియో గెటింగ్ బ్యాలెన్స్డ్. 1:4 is the ratio. 3:5 is the ratio. 1:2:4. 2 ones are 2. 2:4. 3:5. Exactly 1 part increment. 1 part value 4 years. నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ శ్రేయ. శ్రేయ అంటే 4 parts. శ్రేయ అంటే 4 parts, రైట్? 4 times 16 years. 16 years. Option D is the correct answer for this question, right? Trust me, IPPS అలాగే SBI క్లర్క్లో ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్సే మిమ్మల్ని అడుగుతారండి క్వాంటిటీ యాప్టిట్యూడ్ సెక్షన్లో, రైట్? ట్రస్ట్ మీ, దీస్ ఆర్ ద అప్రాక్సిమేట్లీ ఈక్వల్ క్వశ్చన్స్ ఆన్ పార్ విత్ ఎగ్జామ్ క్వశ్చన్స్, రైట్? ఎస్. హెర్ ఇస్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి అడుగుతున్న క్వశ్చన్. Minal went to village X from village Y. She traveled 40% of the distance at 35% of the total distance and she traveled remaining distance at, right? What is his average speed? Average speed ఎంతో మాట్లాడమంటున్నారు. Average speed అంటే total distance upon total time taken. Let the total distance be 100 kilometers. Average speed is total distance upon total time taken. Total time ante distance by speed. 40% with 60 kmph. 35% with 90 kmph. 40 plus 35 ఇక్కడికి 75 అయిపోయింది. రిమైనింగ్ 25 A at 75 kmph. వెరీ గుడ్. 0 గెటింగ్ క్యాన్సిల్డ్. ఏ మొత్తం అన్నిట్లో క్యాన్సిల్ చేసేయచ్చు. అలాగే 2 times 3 times 5 7 times 5 18 times. కరెక్ట్.
5 7 times, 5 18 times, 25 3 times. Very good. So 100 upon denominator of denominator 18 చేసేద్దాం. వెరీ గుడ్. న్యూమరేటర్లోకి వెళ్ళిపోయింది. ఇంకా 6 ఉంది అంటే 12 ప్లస్ ఇక్కడ 7 అలాగే ఉండాలి. 1 మాత్రమే ఉంది న్యూమరేటర్ అంటే 18. రైట్. వెరీ గుడ్. సో టోటల్ 35. కరెక్ట్. 2/3, 7/18, 1/3. Okay. %40 of the total distance, 35% of the total distance. Right. Wait, 3 6 times denominator lo 3 undi kada, inka 6 undali ikkada. Right. Very good. Very good. So total 100 into 18 upon 12 plus 13, 25. 25 4 times, 18 4 times, 72 kmph. 72 kmph. Option C is the correct answer for this question. Super. Very good. Next question. A ship can travel 240 kilometers downstream in 20 hours and it can 21 hours upstream. What is the in still water? Very good. Downstream 20 hours అని మాట్లాడుతున్నారు అంటే m plus s is 240 upon 20 which is 12. m minus s is 21 కదా, 21 8 times. వెరీ గుడ్. m కావాలి అంటే రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2, s కావాలి అంటే డిఫరెన్స్ అపాన్ 2. వెరీ గుడ్. స్టిల్ వాటర్ మాట్లాడమంటున్నారు. టైమ్ టేకెన్ ఇస్ ఈక్వల్ టు 115 upon 10. 15 hours is the final answer for this question. 15 hours. Option B is the correct answer. Super. Next. Amar received more than Akbar as a share of profit. If they invested, what is the value of Akbar's share? Very good. Amar and Akbar 3:2 ratio. Right. Amar and Akbar. Amar received 5,000 more than Akbar's share అంటే 1 part value. 1 part 5,000 అయితే Akbar's share 2 parts. 1 part 5,000 అయితే 2 parts 10,000. సింపుల్ క్వశ్చన్. లేదేమీ లేదు అక్కడ. The percentages of R and S is in the ratio. 4 years ago, మళ్ళీ రేషియో బ్యాలెన్సింగ్. డిఫరెన్స్ బిట్వీన్ their ages మాట్లాడమంటున్నారు. రైట్. ఎస్. 9:13 ఎప్పుడు 4 years ago. ప్రజెంట్కి వచ్చేటప్పటికల్లా రేషియో 5:7. ఇంక్రీజ్ అవ్వాలి, అవ్వట్లా. ఈ రేషియోని 2తో ఇక్కడ 4తో మల్టిప్లై చేయండి. రైట్. 1826 2028 2 parts 4 years. 2 parts 4 years అని అడుగుతుంది. డిఫరెన్స్ ఈజ్ 8 parts. Difference is 8 parts. 4 times 16 years is the answer for this question. 16 years is the final answer. Option B is the correct answer for this question. Very good. Very good. Next question. In a game of pool, Sam got 100 out of 200 in the first turn and 300 out of 500 in the second turn. Very good. How much minimum percentage of money third turn he will get? Very good. 100 rupees he is getting out of 200. 200 rupees ki తనకి ఫస్ట్ రౌండ్లో 100 రూపీస్ వచ్చినాయి. తర్వాత 500 రూపీస్కి సెకండ్ రౌండ్ కండక్ట్ చేస్తే తనకి 300 రూపీస్ వచ్చినాయి. థర్డ్ రౌండ్ ఏమో 300 రూపీస్ కండక్ట్ చేశారు. సో దట్ ఫైనల్గా ఈ టోటల్లో 50% ఇక్కడ రావాలట. అయితే ఇక్కడ ఎంత రావాలి మాట్లాడమంటున్నారు. చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఎంత? 1000. దానిలో 50% అంటే 500. ఇక్కడ టోటల్ 500 అవ్వాలి అంటే ఆల్రెడీ 400 ఉంది. ఇక్కడ 100 రాస్తే సరిపోతుంది. సో దట్ 50%, హౌ మచ్ మినిమం పర్సంటేజ్ షుడ్ హీ గెట్ ఇన్
third round. Required percentage 100 out of 300 into 100. 100 by 3 percentage. 100 upon 3 percentage you need to get. Option B is the correct answer for this question. Option B is the correct answer. Very good. Next question. A boat can cover 126 kilometers in still water in 14 hours, and it can cover for 64 upstream and covers 70 kilometers downstream in 21 hours. Very good. The boat can cover in how much time? Super. Still water 14 hours. Very good. Boat speed is 126 upon 14. So boat speed is 9 kmph. 64 upstream, 9 minus S. 70 downstream, 9 plus S. In total 21 hours. ఇక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఏం లేదు. టోటల్ 21 రావాలి. రైట్. సో ఎస్ వాల్యూ ఒకటి గెస్ చేద్దాం. లెట్ ఎస్ బి రైట్. ఇది వచ్చేసి ఎస్ 9కి సంథింగ్ యాడ్ చేస్తే, ఓకే, 9కి సంథింగ్ యాడ్ చేస్తే అది 70 మల్టిప్లై అయి ఉండాలి. 9 మైనస్ సంథింగ్ చేస్తే అది 64 మల్టిపుల్. రైట్. 9 plus 4 13. 9 minus 4 5. టోటల్ 21 అయి ఉండాలి. రైట్. 2 కూడా క్యాన్సిల్ అవ్వదు, 3 క్యాన్సిల్ అవ్వదు, అసలు క్యాన్సిలేషన్స్ ఏం లేవు ఇక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎస్ వాల్యూ 1 దగ్గర నుంచి అన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని తీసుకొని వెళ్తే, ఎస్ వాల్యూ 1 అని సబ్స్టిట్యూట్ చేస్తే 64/8 ప్లస్ 70/10. 8 టైమ్స్ 7, టోటల్ 8 7 15. ఇది కాదు. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 64/7 ప్లస్ 70/11. ఓకే, ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ లేదు. 64/6 70/12. 6 వచ్చేసి 10 పాయింట్ సంథింగ్, ఇది వచ్చేసి ఇది 10 పాయింట్ సంథింగ్, ఇది వచ్చేసి 12. 5 టైమ్స్ 60 6 పాయింట్ సంథింగ్. 10 6 16 దాకా వెళ్తుంది. ఇక్కడ కూడా ఛాన్స్ లేదు. 64/5 ప్లస్ 70/13. వెరీ గుడ్. ఓకే, సో 5 క్యాన్సిల్ చేస్తే 5 12 టైమ్స్ 12 టైమ్స్ 9 minus 4. ఛాన్స్ లేదు. ఇక్కడ కూడా డెసిమల్ వాల్యూసే వస్తున్నాయి. రైట్. 64/4 ప్లస్ 70/14. ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్ అవుతాయి, చెక్ చేయండి. ఇది వచ్చేసి 16 టైమ్స్, ఇది వచ్చేసి 5 టైమ్స్. 16 + 5 21. So that S is equal to 5 kmph. S is 5 kmph. Very good. S is equal to 5 kmph. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వేసుకుంటూ వెళ్ళాం. లేకపోతే కనుక అక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసి సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, రాయకుండానే అక్కడ డెసిమల్ వాల్యూస్ వచ్చేస్తున్నాయని ఈజీగా క్లియర్గా తెలిసిపోతూ వెళ్తుంది. ఓకే, ఈ 3 వాల్యూస్ అసలు రాయకుండానే తెలిసిపోతుంది. రైట్. 120 kilometers upstream, time taken is equal to 120/9 minus 5 4 3 times 30 hours is my final answer for this question. Option C is the correct answer. Right. Very good. Next question. By selling an article losses at what he should make a profit of 620 rupees. Okay.
అంటే 70% వాల్యూ వచ్చేసి 6,300. అంటే కాస్ట్ ప్రైస్ 100%. 79 times 63, రైట్ పక్కన 00. 79 times 63, 9 times 90 పక్కన 000, 00, రైట్. వెరీ గుడ్. 10 9 times 90 పక్కన 00. 620 ఎక్స్ట్రా ప్రాఫిట్ రావాలి. సో దట్ సెల్లింగ్ ప్రైస్ మస్ట్ బి 9,000 మీద 620 రావాలి, రైట్. 9260 is the final answer. 9620 is the final answer for this question, right? Option C is the correct answer. Very good. Next question. The ratio of first and second number is 4:5 respectively. Ratio of second number to third number, sum of first and third number. Okay, let the first number and second number be A:B, 4:5. B:2C, second and third 1:2. B ఇక్కడ 5 parts ఉంది కాబట్టి దీన్ని కూడా 5 చేద్దాం, which is 5:10. So that A:2B:C is 4:5:10, 4:5:10. Sum of first and third is 14. 14 parts 14. Product of all the numbers 14 parts 14 అయితే 14 into 5 into 10. 14 5 times 70, 700. Wait. Product of all terms 4 into 5 into 4 5 times 20, 200 is the final answer. Option C, 4 into 5 into 10, 200 is the final answer for this question. Very good. Very good. Next is data interpretation. Okay. Below table shows the number of students who appeared in the examination in all 5 shifts in a day and a ratio of male and female. Total students ఇచ్చారు, అలాగే రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి దీన్ని బ్రేక్ చేసుకొని అన్నా రాసుకోవచ్చు, లేకపోతే ఈచ్ క్వశ్చన్కి ఆన్సర్ అన్నా మాట్లాడవచ్చు. ఈచ్ క్వశ్చన్ ఆన్సర్ మాట్లాడడానికి ప్రిఫర్ చేస్తున్నాను నేను. ఓకే, what is the ratio of female who appeared in the examination in shift 4? Shift 4 total, అందులో female 4 parts, total 9 parts 1620 అయితే నాకు కావాల్సింది 4 parts to that of number of male who appeared in shift 1. Total number of parts 7 parts, అది 1120 అయితే నాకు కావాల్సింది 4 parts. 4 4 getting cancelled, 0 0 getting cancelled. Okay, 9 cancel చేస్తే 9 1 time 9, 9 8 times 72. 7 cancel చేస్తే 7 1 time 7, 7 42 కదా. 7 6 times 42. 9:8 is the ratio. 9:8. Option C is the correct answer for this question. Very good. Very good. Next. If the number of male who appeared shift 6 is 20% more than previous shift total number of parts 13 parts, 13 parts 1170 అయితే 7 parts దానికంటే 20% extra 100 120. Then how many male shift 1 and shift 4? Shift 6, shift 1 and shift 6. Shift 1 వచ్చేటప్పటికల్లా total number of parts 7 parts. 7 parts 1120 అయితే నాకు 4 parts కావాలి. ఇప్పుడు ఈ రెండిటి సమ్ తీసుకుంటే 13 9 times, కరెక్ట్. 13 9 times. ఈ 0 ఇక్కడ 0 is 0. వెరీ గుడ్. 7 క్యాన్సిల్ చేస్తే 7 1 times 7 42 160. ఓకే, ఇది 0 యూనిట్ డిజిట్. ఇక్కడ వచ్చేసి 7 9 times 63, 3 2 times 6. బోల్డ్ అన్ని 6లు ఉన్నాయి, 3 6లు ఉన్నాయి. అలాగే ఒక 9 మల్టిపుల్
రైట్ 7 మల్టిపుల్కి 4 మల్టిపుల్ యాడ్ చేస్తున్నారు 64 యాడ్ చేస్తున్నారు వెరీ గుడ్ సో చెక్ చేసేద్దాం మొత్తం 63 12 టైమ్స్ 630 ప్లస్ 63 డబల్ 126 దీనికి 64 యాడ్ చేయాలి 640 యాడ్ చేయాలి 64 కాదు ఓకే టోటల్ 6 4 ప్లస్ 3 7 9 96 96 రెండు ఉన్నాయి 12 13 1396 is the total 1396 is the total option B is the correct answer for this question super next the number of male who appeared in is what percentage more or less than female appeared in shift 5 very good okay total 13 parts 39 times అంటే 90 తో 9 6 times 54 540 here 540 here very good alage shift 2 male total number of parts 7 plus 5 12 12 times right 120 తో multiply చేయాలి 12 7 times 84 840 840 and 540 required percentage is difference is a 300 out of 540 into 100 done very good 0 0 getting cancelled 3 10 times 3 1 time 8 times very good which is a 2 by 9 2 by 9 ante right sorry 5 by 9 5 by 9 5 by 9 1 by 9 11 11.5 55.55% 55.55% right option B is the correct answer for this question 2 5 times 2 9 times super next if the number of females who appeared in examination in shift 7 female shift 7 7 by 12 times who appeared females who appeared in shift 2 shift 2 మాట్లాడుతున్నారు 12 120 తో 12 5 times 600 600 లో 7 by 12 times 600 into 7 by 12 times 12 5 times 60 7 5 times 35 350 is my final answer for this question very good what is the average male who appeared shift 3 and shift 4 shift 3 and shift 4 లో male ఇది వచ్చేసి 7 8 times అంటే 80 తో so this value is 800 next 9 వచ్చేసి 1 time 8 times 180 times 18 5 times 900 very good 900 నన్ను అడుగుతుంది what is the average 850 is the average very good simple question super next set of DI super ఏం చెప్తున్నారు the following line graph shows the total number of fine arts and visual arts also number of students in visual arts study the graph carefully and answer the questions total number of students in fine arts and visual arts total మాట్లాడుతున్నారు okay so 50 కాబట్టి each line 1 2 3 4 5 each line 10 super find the difference between the total number of students visual arts in 2020 together and number of students in visual arts 2022 okay visual arts number of students 2022 ఈ నెంబర్ కి ఈ మూడు నెంబర్లకి డిఫరెన్స్ కావాలట రైట్ ఈ నెంబర్ ఎంత ఎక్స్ట్రా ఉంది 10 20 30 ఎక్స్ట్రా ఉంది ఆల్రెడీ ఇక్కడ 70 ఉంది అంటే ఇది ఒక 40 రిమైనింగ్ ఈ రెండు క్యాన్సిల్ చేసిన తర్వాత దీన్ని క్యాన్సిల్ చేస్తే 40 రిమైనింగ్ 60 70 80 total 120 option E is the correct answer for this question right okay
సో ఈ రెండిటికి ఫస్ట్ డిఫరెన్స్ తీసేసుకున్నాను, రిమైనింగ్ 30 మిగిలింది. ఆ 13 ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేశాను, రిమైనింగ్ 40 మిగిలింది. 40 ఈ రెండిట్లో ఎక్స్ట్రా ఉంది కాబట్టి సేమ్లో యాడ్ చేసేసా. వెరీ గుడ్. నెక్స్ట్, రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ విజువల్ ఆర్ట్స్ ఇన్ 2020 and 2022 together to that of. Okay, very good. 2020 2022 fine arts and visual arts. 2020 2022 2020 వచ్చేసి 160, 2022 వచ్చేసి 200. This total to that of 2021, which is 180 plus 2023 170. Now the ratio is 360 to that of 350. 36:35. Option A is the correct answer for this question. Super. Very good. Next question. If in 2024 the number of students in fine arts 30% more than fine arts students ante ikkada oka 50, 60, 70, 80, 90. ఈ 90 కంటే 30% extra, 27 extra, which is 117. Okay, very good. And find the difference between number of students in fine arts in 2024 and 2023. Difference is this extra value itself. రెండు ఫైన్ ఆర్ట్స్ లోనే అడుగుతున్నారు కాబట్టి 2027, 30% extra, 27 is the answer. Very good. Simple question. The number of students in fine arts in 2021 is what percentage? Fine arts in 2021 identity difference 50, 60, 70, 80, 90, 100, 110. More or less than fine arts in 2023 50, 60, 70, 80, 90. The required difference is percentage difference. 20 out of 90 into 100, 2 by 9, 22.22%, 22.22%. Correct. Very good. Visual arts, find the average. Okay, so average lying between, for suppose 80 అనుకుంటే, రైట్, ఈ రెండు సేమ్ ఎగ్జాక్ట్లీ ఒకే లైన్లో ఉన్నాయి. 80 ఇక్కడ నుంచి ఒకటి తీసేస్తే ఇది కూడా 80కి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా 2 లైన్లు ఎక్స్ట్రా ఉన్నాయి, అంటే 20 ఎక్స్ట్రా. 80 మీద 20 ఎక్స్ట్రా అంటే 5 ఎక్స్ట్రా వస్తుంది. 80 మీద 20 ఎక్స్ట్రా ఉన్నాయి, దాన్ని 4 నెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, 5 వస్తుంది. రిక్వైర్డ్ యావరేజ్ ఈజ్ 85. గ్రాఫ్ని అబ్జర్వ్ చేసి ఆన్సర్ పెట్టడం. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో here ends the session. Meet you in the next session with some more practice questions. Right? Yes, మర్చిపోమాకండి. Here is my channel. Okay. సో ఛానల్లో బోల్డ్ అనే వీడియోస్, చాలా వీడియోస్ ఉన్నాయండి, మీరు నేర్చుకోవడమే లేట్. ఓకే, టోటల్ మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ మీద 476 వీడియోస్, రీజనింగ్ క్లాసెస్ వచ్చేసి 168 వీడియోస్. అలాగే షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా నేను సింపుల్ క్వశ్చన్స్ అయితే చేయనండి. రైట్, ఓకే. ఇలాగా టోటల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేస్తే కనుక కంప్లీట్ 5 క్వశ్చన్స్ ఒకేసారి వస్తాయి. నంబర్ సిరీస్ 5 క్వశ్చన్స్ ఒకేసారి వస్తాయి. క్వాడ్రాటిక్, రైట్. సో ఇలాగా క్వాడ్రాటిక్ నంబర్ సిరీస్ ఇలాగా కంప్లీట్ క్వశ్చన్స్ వస్తాయి తప్ప, ఓకే, కంప్లీట్ 5 క్వశ్చన్స్ సెట్ వస్తుంది. రైట్, సో ఇలాగైతే చేయడం జరుగుతుంది. సెషన్స్ అనేవి హెల్ప్ఫుల్గానే ఉంటాయి. హెల్ప్ఫుల్ అని మీకు అనిపిస్తే కనుక
ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి రైట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.